జన్మనిచ్చిన వాళ్లే కాదన్నాక ఇంకెక్కడికి వెళతాను? మృత్యు ఒడిలోకి. హంస, మరో మార్గం లేదమ్మమ్మగారు. మామూలంగా నువ్వు చనిపోతే అది మాకు మనశ్శాంతినిస్తుందా? నీ ప్రాణాలు బలి తీసుకుని మేము సుఖంగా ఉండగలమా? సాయం చేసిన మనిషికి చావు నెల దగ్గర కానిస్తాం. నీడనిచ్చే గొప్ప మనసు మీకున్నా నింద మోస్తూ బతికే ధైర్యం నాకు లేదమ్మమ్మగారు. మా వల్ల నువ్వు ఇలా వెళ్ళడానికి నేను ఒప్పుకోను. ఎవ్వరికీ ఏం కానిదానిలా నేనుండలేను. నిన్ను అనాథగా వదిలేయలేను. మీరు అపనిందల పాలవడం నాకిష్టం లేదమ్మమ్మగారు. తప్పు హంస. నీ వల్ల మాకేం చెడ్డ పేరు రాలేదు. ఆ నింద చెరిపి అగ్ని పునీతలా నిన్ను నీ వాళ్ళకప్పచెప్తాను. వాళ్ళ సంగతి మీకు తెలియదమ్మమ్మగారు. వాళ్ళు మాటంటే మాటే. నా మొహం చూడరు, నన్ను చేరదీయరు, కూతురుగా నన్ను ఈ జన్మకు అంగీకరించరు. హంసనందిని, నీ మంచితనం నాకు తెలుసు. వాళ్ళ అపార్థం చేసుకున్నారు. తిరిగి ఆలోచించి నిన్ను అర్థం చేసుకునేలా నేను చేస్తాను. అమ్మమ్మగా చెప్తున్నాను, నా మాట వినమ్మా. నీకు అన్యాయం జరగనివ్వను. మా వల్ల జరిగిన నష్టాన్ని నేనే పూడుస్తాను. మా వల్ల కోల్పోయిన బంధాన్ని నేను నీకు అందిస్తాను. ఆ ఆదరింపు, ఓదార్పు అన్నీ అందేలా చేస్తాను. నా మాట విను. నా మాట మీద నమ్మకం ఉంచు తల్లి. నీకివ్వాల్సిన స్థానం నీకు నేనిస్తాను. తలెత్తుకుని తిరిగేలా చేస్తాను. అమ్మమ్మగారు, ఊరుకో. నేనున్నాను కదా. బాధపడకు. నమస్కారం సార్. నమస్కారం. ఏంటమ్మా ఇలా వచ్చారు? మీరొక సాయం చేసి పెట్టాలి. చెప్పండి. నా పేరునున్న యావదాస్తి సాకేత్ వర్మ గారి పేరున ట్రాన్స్ఫర్ చేసి రిజిస్టర్ చేయాలి. అలాగేనమ్మా. డీటెయిల్స్ చెప్పండి, డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేస్తాను. ఇవిగోండి పేపర్స్. స్వర్ణ గారు, మీరు ఇక్కడ సైన్ చేయండి. అమ్మా, మీరు సాక్షి సంతకం పెట్టండి అమ్మా. ఇదిగోండి సార్. డాక్యుమెంట్స్ ని నోటరీ చేశాను. నోటరీయా? అవునమ్మా, రిజిస్ట్రేషన్తో సమానం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా చేసిస్తాను. కాసేపు వెయిట్ చేయండి. అలాగే అండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా. తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.